కారా నేను వింజమూరు మన ఆఫీస్కి వెళ్తా ఇక్కడ ఈ టిప్పర్లు చూసి ఆగడం జరిగింది. ఎర్రబల్లిపాలెం చెరువు దగ్గర ఉన్నాం మనం. వింజమూరు మండలంలో ఎర్రబల్లిపాలెం చెరువు దగ్గర ఉన్నాము. ఈ టిప్పర్లు చూసి ఆగడం జరిగింది. ఒకసారి వెరిఫై చేద్దాం అసలు వీళ్ళు ప్రాపర్ గా పర్మిషన్ నుండి తీసుకెళ్తున్నారా లేకపోతే ఇంకేదన్నా కథ ఉందా అనేది దానికోసం ఆగడం జరిగింది. ఒకసారి అన్ని వెరిఫై చేసాం. అది మన ఇరిగేషన్ ఈతో మాట్లాడితే వీళ్ళు ఇక్కడ రోడ్డు హైవే వర్క్ కి వెళ్తున్నాయి ఈ ట్రక్స్ అన్ని కూడా. దాదాపు 12,000 మెట్రిక్ టన్నులకి వీళ్ళకి పర్మిషన్ ఉంది. ఒక 8,000 మెట్రిక్ టన్నులు ఈ రోజు వరకు తీసుకోవడం జరిగింది అంటున్నారు. ఇంకొక మిగతాది తీసుకుంటారు వాళ్ళు. అది ఒకసారి మానిటర్ చేయమని చెప్పడం జరిగింది. మన ఇరిగేషన్ అధికారి కూడా ఒక అతను ఉంటాడంట రెగ్యులర్ గా. ఇప్పుడు ఈ స్పాట్ లో ఇప్పుడు ఇక్కడ లేడు. అతనికి కూడా చెప్పడం జరిగింది వచ్చి ఒకసారి మానిటర్ చేసుకోమని చెప్పి ఎవరో మనుషులను పెట్టి. ఇదే కాకుండా అక్కడక్కడ పత్రికల్లో కూడా కథనాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గం దాదాపుగా 110 కిలోమీటర్ల స్పాన్ లో ఉండేది. 8 మండలాలు, దాదాపుగా 140 పైన చెరువులు ఉన్నాయి ఇక్కడ. ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడా గండి పడకుండా దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలనేదే నా ప్లాను. ఇరిగేషన్ అధికారులతో మరొకసారి మళ్ళీ కూర్చొని దీన్ని ప్రాపర్గా మనం ఎలా చేయొచ్చు, వాళ్ళ దగ్గర కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. నేను కూడా కొన్ని ఐడియాస్ ఇవ్వడం జరిగింది. అవి రేపు ఒకసారి వాళ్ళతో షేర్ చేసిన తర్వాత నేను మీడియాకు కూడా షేర్ చేస్తాను. ఇది ఎట్లా చేద్దాం పోయే కొద్దీ ఈ గ్రావెల్ ఇది అనేది అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక 100 ట్రక్కులకి పర్మిషన్ తీసుకుంటారు హౌస్ కనో, లేకపోతే 20 ట్రక్కులకు 30 ట్రక్కులుగా పర్మిషన్ తీసుకుంటుంటారు ఇరిగేషన్ అధికారుల దగ్గర. కానీ వీళ్ళు ఇంకొక 10 ట్రక్కులు ఎక్స్ట్రా తీయడం కానీ లేకపోతే అటువంటివి జరిగినప్పుడు కొంత మెకానిజం అక్కడ మిస్ అవుతూ ఉంటుంది. కౌంట్ చేసేది కానీ అది కూడా ఎట్లా ప్రాపర్గా చేసుకోవాలనేది ఎవరికైనా ఒక బాధ్యత అప్పచెప్పడమో, లేకపోతే మన నీటి సంఘాల చైర్మన్లు ఉన్నారు. ఇప్పుడు ప్రతి చెరువుకు కూడా నీటి సంఘం చైర్మన్ ఉన్నారు. నీటి సంఘం చైర్మన్ కూడా దానికి బాధ్యతగా పెట్టి ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా రాబోయే రోజుల్లో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతా ఉన్నాము. ఎందుకంటే ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి ఈ టైంలో వర్షం పడే లోపల చాలా వరకు వీళ్ళు వర్క్స్ కూడా ఫినిష్ చేసుకునే పరిస్థితి. అది తర్వాత మీడియాలో ఇంకొకటి మనకు ఇక్కడ కేశవరంలో ఒక ల్యాండ్ గురించి కూడా ఒకటి ఇష్యూ అక్కడక్కడ చూశాను నేను. దాని గురించి కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. అవసరం అయితే అక్కడ పోయి చూసి అక్కడ ఏం జరుగుతా ఉంది అనేది ఒకసారి వెరిఫై చేస్తాం. తర్వాత వింజమూరుది కూడా మొన్న మన నొడా చైర్మన్ కోట శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు వింజమూరులో లెఫ్ట్ సైడ్ హైవేలో ఒక సైట్ చూడడం జరిగింది, గవర్నమెంట్ ల్యాండ్. అది నుడా లేఅవుట్ కి బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. దాన్ని అధికారులకు ఆ రోజే చెప్పాం, ఒకసారి దీన్ని చూడండి, అసలు దీని సర్వే అంతా చేయండి, ఇది ఎంత ఉంది అనేది. అంతకంటే ముందుకు ఏం వెళ్ళలేదు ఇంకా. అది అవన్నీ ఒకసారి సర్వే అన్ని చూసుకొని ప్రాపర్గా అది ఉంది, మన గవర్నమెంట్కి ఆదాయం వచ్చే మార్గం ఉంది అక్కడ లేఅవుట్ వేస్తే అనేది కానీ మన దృష్టిలో కానీ ఉంటే డెఫినెట్గా ఆ ప్రాజెక్ట్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. రీసెంట్గా జరిగిన వాటిని అప్డేట్ ఇద్దామని మీడియా మిత్రులకి చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్స్.